Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, అమరావతిలో రియల్ ఎస్టేట్ బూమ్ మొదలైందా? ఈ క్వశ్చన్ మనం టెక్నికల్గా చూద్దాం. ఓకే, అంటే ఒక రియల్ ఎస్టేట్ సెక్టర్లో ఒక బూమ్ ఎలా క్రియేట్ అవుతుంది? కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఏంటి? ఒక ఉన్న రియల్ ఎస్టేట్ ప్లేయర్స్ అందరూ కలిసి ఒక కార్టెల్ లాగా ఒక సిండికేట్లా ఫామ్ అయ్యి, ఇదిగో మనం ఈ ప్రైస్ అనుకుందాం అండ్ ఈ ప్రైస్కి తగ్గించి మనం ఎప్పుడు అమ్మద్దు అని చెప్పేసి ఒక అగ్రిమెంట్కి రావడం అండ్ ఎవ్రీ 3 monthsకో 6 monthsకో ఆ ప్రైస్ని రివైజ్ చేసుకుంటా అందరూ ఆ ప్రైస్ మెయింటైన్ చేస్తా ఒక ఆర్టిఫిషియల్ బబుల్ని క్రియేట్ చేయడం. దట్ ఈస్ వన్ వే. సెకండ్ వే ఏంటి? గవర్నమెంట్ కూడా ఇలాంటి వాటికి కొరాబరేట్ చేయడం. అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా టైమ్ అండ్ అగైన్ న్యూసెస్ పంపిస్తా, ఇదిగో ఇక్కడ ఇది రాబోతుంది, ఇక్కడ ఇది రాబోతుంది, ఇదిగో ఫ్యూచర్లో అక్కడ రిస్ట్రిక్షన్ పెట్టబోతున్నాం అంటే అక్కడ డిమాండ్ అంతా ఇటు షిఫ్ట్ అవ్వడం, ఇదిగో ఫ్యూచర్లో ఇక్కడ పెట్టబోతున్నాం అంటే ఈ డిమాండ్ అంతా ఇంకో చోట షిఫ్ట్ అవ్వడం. ఇలాగా గవర్నమెంట్ కూడా కొరాబరేట్ అవ్వడం ఇలాంటి ఆర్టిఫిషియల్ బబుల్స్ క్రియేట్ చేయడంలో. నేను చెప్పేది ఆంధ్ర కాంటెక్స్ట్లో కాదు, ఇన్ జనరల్. ఓకే, ఇంకొక వే ఏంటి? ఆర్గానిక్ వే. అంటే యాక్చువల్గా రియల్గా ఇన్ కన్స్ట్రక్టివ్ డెవలప్మెంట్ అవ్వడం. కానీ దానికి జరగాలంటే ఏం కావాలి? ఇప్పుడు మన అమరావతి కేసే తీసుకోండి. 2014 to 2019 ఎప్పుడైతే అమరావతి కొత్త క్యాపిటల్ ఫామ్ అయిందో అప్పుడు ఏం జరిగింది? హైదరాబాద్లో ఎస్పెషల్లీ అక్కడున్న రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్ అంతా కూడా ఇక్కడికి వచ్చి చూశారు, ఇదో గవర్నమెంట్ సైడ్ నుంచి కన్స్ట్రక్షన్ ఏమన్నా పికప్ అయితే ఫాస్ట్గా స్టార్ట్ అయితే మనం ఇక్కడ వచ్చి పెడదాం అని చెప్పేసి చాలామంది ఇటు వెయిట్ చేశారు. రియల్గా చాలామంది ఇన్వెస్టర్స్ నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, అదర్ ప్లేసెస్ నుంచి కూడా ఇక్కడ వచ్చి ఇన్వెస్ట్ చేద్దాము, బికాజ్ ఇట్స్ అన్ ఆపర్చునిటీ, రైట్? సో చూశారు. కానీ 2015 to 2018 వాళ్ళు వెయిట్ చేశారనమాట ఏమన్నా జరుగుతుందా అని చెప్పి. కానీ వాళ్ళు సిగ్నిఫికెంట్ పేస్ ఆఫ్ యాక్టివిటీ ఏమి చూడకపోయేసరికి దే వెంట్ బ్యాక్ టు దేర్ ప్లేసెస్. దాని తర్వాత 2019లో వైసీపీ గవర్నమెంట్ వచ్చింది అండ్ దే బ్రాట్ దేర్ ఓన్ 3 capital ఫార్ములా. సో దాని ప్రకారం ఇట్ ఈస్ వెరీ క్లియర్లీ ఎవిడెంట్ దట్ అమరావతి ఈజ్ లైక్ భూస్థాపితం అయిపోయింది, ఇక్కడ ఏం జరగదు అని చెప్పేసి ఒక మెసేజ్ అక్కడ క్లియర్గా అట్లీస్ట్ నాకు అనిపించింది. వైజాగ్ వచ్చేసరికి ఇదిగో దిస్ ఈస్ ద యాక్చువల్ క్యాపిటల్ దట్స్ గోయింగ్ టు బీ ఫ్రమ్ నవ్ ఆన్ అని చెప్పేసరికి వైజాగ్ స్టార్టెడ్ పుల్లింగ్ ఇన్వెస్ట్మెంట్స్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్. సో దానివల్ల అక్కడ వైజాగ్ అవుట్స్కట్ ఏరియాస్ లైక్ మధురవాడ, నాయుడు తోట, సుజాత నగర్, వేపగుంట, నారావా, బిహెచ్పివి ఇలాంటి ఏరియాస్లో రియల్ ఎస్టేట్ మనీ వెళ్ళింది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. కానీ ఇప్పుడు వాటి పరిస్థితి ఏంటి అంటే ఫైనాన్షియల్ రీజన్స్ వల్ల చాలా ప్రాజెక్ట్స్ ఇంకా కంప్లీట్ అవ్వాల. అండ్ ఇప్పుడు అక్కడ 2 BHK కాస్ట్ ఇస్ సమ్వేర్ అరౌండ్ 50 lakhs, 5 years బ్యాక్ ఈజ్ సమ్వేర్ అరౌండ్ 33 lakhs అంట. ఓకే, అండ్ ఇప్పుడున్న పరిస్థితిలో అరౌండ్ ఆల్మోస్ట్ మోర్ దాన్ 1.5 crore బిల్టప్ స్పేస్ ఈజ్ యాక్చువల్లీ అవైలబుల్ ఫర్ సేల్. కానీ దాన్ని కొనడానికి దేర్ ఆర్ హార్డ్లీ ఎనీ బయర్స్. ఓకే, దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఇన్ వైజాగ్ నౌ. ఇప్పుడు అమరావతి అండ్ విజయవాడలో కూడా సేమ్ ప్రాబ్లం. మీరు చూస్తే అరౌండ్ 5,000 అన్సోల్డ్ ఫ్లాట్స్ ఉన్నాయి చుట్టుపక్కల విజయవాడ ఏరియాస్లో. అండ్ విజయవాడ అవుట్స్కట్స్ మీరు చూస్తే పోరంకి అండ్ అలాంటి సెగ్మెంట్స్లో కూడా ద సేమ్ సిచ్యువేషన్. దగ్గర 2,500 అన్సోల్డ్ ఫ్లాట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద అవుట్స్కట్స్ ఆఫ్ విజయవాడ. దట్ ఈస్ ద సిచ్యువేషన్. ఓకే, సో ఇప్పుడు మనం హిస్టారికల్గా మనం 2014 నుంచి ట్రాక్ తీసుకుంటే అమరావతి డెవలప్మెంట్ అవుతుందని చెప్పేసి ఒక సెట్ ఆఫ్ ఇన్వెస్టర్స్ వచ్చి చూసి మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ వైజాగ్ అనేసరికి అక్కడ వెళ్ళి ఆ ఇన్వెస్ట్మెంట్స్ అక్కడ పెట్టి ఇప్పుడు వాటి పరిస్థితి ఏంటో చూసాం. అండ్ విజయవాడ అండ్ అమరావతి సిచ్యువేషన్ ఏంటో కూడా చూసాం. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రియల్ ఎస్టేట్ బూమ్ రావాలి అంటే, నిజంగా రియల్ ఎస్టేట్ డెవలప్ అవ్వాలి అంటే అసలు జరగాల్సిన డెవలప్మెంట్ ఎక్కడ? ఇండస్ట్రీస్ అండ్ సర్వీస్ సెక్టర్లో సిగ్నిఫికెంట్గా గ్రోత్ అవుతే అప్పుడు దట్ విల్ ట్రాన్స్లేట్ ఆర్గానికలీ ఇంటూ రియల్ ఎస్టేట్ సెక్టర్ డెవలప్మెంట్. అవునా కదా? ఎస్పెషలీ జాబ్ క్రియేషన్ వల్ల. జాబ్ క్రియేషన్ ఈజ్ ది కార్నర్ స్టోన్ ఫార్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ ఆర్ ద ప్రైస్ ఇంక్రీజెస్ ఇన్ అమరావతి, విజయవాడ, ఎనీ ప్లేసెస్. ఓకే, సో మన ఆంధ్రాలో కూడా అమరావతిలో కూడా రియల్ ఎస్టేట్ బూమ్ స్టార్ట్ అయిందా అనడానికి మీకు ఆన్సర్, మీరు దీనికి ఆన్సర్ చెప్పుకుంటే మీకు వచ్చేసినట్టే. ఓకే, దిస్ ఇస్ హౌ ఐ సీ. ఓకే, అండ్ ఐమ్ టెలింగ్ యూ ఫ్రెండ్స్, నేను రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ని కాదు, నేను రియల్ ఎస్టేట్ సంబంధించి ఎలాంటి అథారిటీని కాదు. ఐఎమ్ జస్ట్ లైక్ అ లే మ్యాన్, ఒక డమ్మీ ఫెలో. నేను మార్కెట్ని ఎట్లా చూస్తున్నానో ఆ ఒక డమ్మీ ఫెలోలా చూసి నేను చెప్తున్నాను. ఓకే, సో ఏ మార్కెట్లో అయినా సరే జాబ్ క్రియేషన్ అనేది జరగకుండా బై బూస్టింగ్ ఇండస్ట్రీస్ అండ్ సర్వీసెస్, ఇంకా ఏ విధంగా రియల్ ఎస్టేట్ ప్రైజెస్ పెరిగితే మాత్రం ఐ విల్ టేక్ ఇట్ విత్ అ బకెట్ కాదు, ట్రక్ లోడ్స్ ఆఫ్ సాల్ట్. ఓకే, సో దేర్ ఫోర్ టు ఆన్సర్ ఆర్ క్వశ్చన్ ఆఫ్ అమరావతిలో రియల్ ఎస్టేట్ బూమ్ స్టార్ట్ అయిందా అంటే, యాజ్ లాంగ్ యాజ్ ఈ ఇండస్ట్రీస్ అండ్ సర్వీస్ సెక్టర్ బూస్ట్ కాకుండా, జాబ్ క్రియేషన్ కాకుండా రియల్ ఎస్టేట్ ప్రైస్ పెరిగితే మాత్రం నేను ఐ విల్ టేక్ ఇట్ విత్ అ పించ్ ఆఫ్ సాల్ట్.
పించ్ కాదు, నేను చెప్పాను ట్రక్ లోడ్ ఆఫ్ సాల్ట్. అండ్ ఎప్పుడైతే అది జరుగుతుందో అప్పుడే యాక్చువల్ కమర్షియల్ స్పేసెస్కి రెసిడెన్షియల్ స్పేసెస్కి డిమాండ్ పెరుగుతుంది. అండ్ దాన్ని సపోర్ట్ చేయాలి అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి ఈ ప్రైవేట్ సెక్టర్ని, వీటికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రియల్ పార్క్స్ అవ్వచ్చు, A to Z ఆఫ్ హౌ టు బూస్ట్ ద ప్రైవేట్ సెక్టర్ అండ్ జాబ్ క్రియేషన్ చేస్తా రోడ్స్, రైల్వే కనెక్టివిటీ అండ్ ఫ్లైట్ కనెక్టివిటీని ఇంప్రూవ్ చేసుకుంటా ఉంటే అప్పుడు మనం కన్స్ట్రక్టివ్ వేలో ఆర్గానిక్గా మన రియల్ ఎస్టేట్ సెక్టర్ డెవలప్ అవుతుందని చెప్పేసి కన్క్లూడ్ చేయొచ్చు. కానీ మనం ఇప్పుడు ఎక్కడున్నాం, ఆ రియల్ ఎస్టేట్ బూమ్ స్టార్ట్ అయిందా అంటే ఐ విల్ వెయిట్ ఫర్ దీస్ సిగ్నల్స్ టు స్టార్ట్ కమింగ్ ఇన్ టు పిక్చర్. ఓకే, సో ఫర్ దాట్ వీల్ హ్యావ్ టు వెయిట్. నేను చెప్పింది రాంగ్ అవ్వచ్చు, ఐఎమ్ అ రియల్ ఎస్టేట్ డమ్మీ, ఐ టోల్డ్ యూ, బట్ యాజ్ అ కామన్ పర్సన్ దిస్ ఇస్ మై అబ్జర్వేషన్. ఫ్రెండ్స్, ఇది గినక చేస్తే అప్పుడు హైదరాబాద్ నుంచి ఎవరైతే ఇన్వెస్టర్స్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్ ఉంటారో, ఆర్ బెంగళూరు, చెన్నై, ఈ ఏరియాస్ నుంచి రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే మన తెలుగు వాళ్ళనే కాదు, ఈవెన్ కంపెనీస్ ఫర్ దెమ్ టు కమ్ అండ్ డెవలప్ ప్రాపర్టీస్, కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్, ఇక్కడ అప్పుడు వాళ్ళు సీరియస్గా ముందుకు రావడం జరుగుతుంది తప్ప రెస్ట్ ఇట్ వోంట్ హ్యాపెన్. బట్ ఇఫ్ దాట్ హ్యాపెన్స్, ఇఫ్ మన సిబిఎన్ గారు అండ్ హిస్ గవర్నమెంట్, ఇఫ్ దే ఎన్ష్యూర్ దాట్, ఐఎమ్ ప్రెట్టి షూర్, అదేదో సినిమా డైలాగ్ ఉంటుంది కదా, లెక్కేసి కొడితే 5 ఏళ్లలో హైదరాబాద్లో ఉన్న రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ మనీ అంతా మన ఆంధ్రాకి వచ్చేస్తుంది, అమరావతికి వచ్చేస్తుంది. ఆన్ అ లైటర్ నోట్, హైదరాబాద్ డెవలప్ అవ్వాలి, తెలంగాణ డెవలప్ అవ్వాలి, మనం డెవలప్ అవ్వాలి. ఓకే, జస్ట్ ఫర్ ఫన్ అది. సో దాట్స్ మై టేక్ ఫ్రెండ్స్. అమరావతిలో రియల్ ఎస్టేట్ బూమ్ స్టార్ట్ అయిందా అంటే దీస్ ఆర్ మై క్వశ్చన్స్ విచ్ ఐ విల్ వెయిట్ ఆన్సర్స్ ఫార్. ఓకే, సో లెట్ మీ నో యువర్ థాట్స్. మీరు కూడా ఈ క్వశ్చన్స్కి సిగ్నల్స్ ఆల్రెడీ ఆంధ్రాలో వచ్చేసినాయి అనుకుంటున్నారా, అమరావతిలో వచ్చేసినాయి అనుకుంటున్నారా, లేదా ఇంకా టైం పడితే ఎంత టైం పడుతుంది అనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. లెట్స్ సీ వాట్ ఐల్ బి ఇంట్రెస్టెడ్ టు నో యువర్ థాట్స్ ఆల్సో. ఓకే, విత్ దాట్, థ్యాంక్ యూ.